నెక్స్ట్ ఎక్స్ట్రా ఎందుకు ఛార్జ్ చేశారంటే ఇంకో విషయం మీరు ఇక్కడ బిల్లులో అబ్జర్వ్ చేస్తే నిజంగా చాలా అంటే చాలా పెద్ద తప్పది. దీని ప్రైస్ ఆన్లైన్లో ఎంత ఉంది అని చెప్తే మీరు లిటరల్గా షాక్ అవుతారు. జనరల్గా ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇంకా హైదరాబాద్లో మనకి ఎక్కడ ఆర్ట్ మెటీరియల్స్ దొరుకుతాయంటే సో ఇది ఏదైతే ఉందో ఇది రాంగ్. ఎందుకంటే పార్ట్ 2 చూసేవారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పార్ట్ 1 చూడండి. అది చూస్తే ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మొత్తం మీరు కంప్లీట్గా చూస్తే అసలు ఆన్లైన్లో తీసుకోవాలా మెటీరియల్స్ లేకుంటే ఆఫ్లైన్లో తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో అయితే చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. గైస్ ఇవైతే నేను కిడ్సన్ స్టోర్లో తీసుకున్నాను. కిడ్సన్స్ మనకు ఓవరాల్గా 9 స్టోర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకొక స్టోర్ వచ్చేసి మనకు ఇది ఏమేరియది కొంపల్లిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. టోటల్ ఓవరాల్గా 10 స్టోర్స్ అయితే ఉన్నాయి వీళ్ళవి. ఇట్సీ బిట్సీ వాళ్ళవి 2 స్టోర్స్, ఇవి వచ్చేసి 10 స్టోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెన్సిల్స్ చూద్దాం మనం. డూమ్స్ నియాన్ పెన్సిల్స్ ఫ్రెండ్స్ ఇవి. గైస్ టోటల్గా మనకు 10 పెన్సిల్స్ అయితే వచ్చినాయి. ఒక్కొక్క పెన్సిల్ మనకు 2 కలర్స్లో వచ్చింది. గైస్ ఈ షార్ప్నర్ వచ్చేసి ఏంటి అంటే డూమ్స్ వాళ్ళ షార్ప్నర్, ఇది రాకెట్ షార్ప్నర్. ఇది ఏంటి అంటే మనకు లాంగ్ పాయింట్ షార్ప్నర్. దీనివల్ల మనకి ఈ లాంగ్ పాయింట్ అయితే క్రియేట్ అవుతుంది. దానివల్ల మనకు ఈ పెన్సిల్ అనేది షార్ప్గా ఉంటుంది. ఇది ఒకటి బాగుంది అని చెప్పి తీసుకున్నాను. ఇది కిడ్సన్స్లోనే తీసుకున్నాను, మళ్ళీ వేరే దగ్గర అనుకున్నారు. ఇది డోమ్స్ వల్ల అమెరిజ్ ప్రీమియం క్యాన్వాస్ బోర్డ్స్ ఫ్రెండ్స్. ఇవి రెండు అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి 75 రూపీస్ అయితే పడింది. 18x8 2 బోర్డ్స్. కలర్ పెన్సిల్స్లో మనకి క్యామ్లిన్ సజెస్ట్ చేస్తే నేను క్యామ్లిన్ పెన్సిల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది 24 షేడ్స్. ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ గైస్ ఇవి పెన్సిల్స్ అయితే 24 షేడ్స్. గైస్ మనకు స్కిన్ కలర్ అయితే ఇందులో ఒకటి ఉంది. నెక్స్ట్ నేనైతే కలర్ షీట్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే వైట్ పెన్సిల్తో మనం డ్రాయింగ్ చేయడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. అలాగే మనం జనరల్గా వచ్చే ఆర్డర్స్లో థ్యాంక్ యూ అని చెప్పి చిన్నగా లెటర్ రాయడానికి అయితే ఈ కలర్ షీట్స్ అయితే బాగుంటాయని చెప్పి అయితే తీసుకున్నాను. కొన్ని కలర్స్లో తీసుకున్నాను. కొన్ని ఏంటి అంటే కొంచెం మనకు థిక్నెస్ అయితే ఎక్కువ ఉంది, కొన్ని థిక్నెస్ అయితే తక్కువ ఉంది. సో వీటి ప్రైజెస్ కూడా చెప్తాను. గైస్ ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నప్పుడు దానికి పెయింట్స్ తీసుకోవాలి కదా, అందుకని చెప్పి నేను ఫెవిక్రిల్ వల్ల అక్రిలిక్ కలర్స్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుండో తీసుకుందాం అని లాస్ట్గా ఇప్పుడైతే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి MRP 250 ఉంది ఫ్రెండ్స్. ప్రైస్ ఆన్లైన్లో ఎంత ఉంది అని చెప్తే మీరు లిటరల్గా షాక్ అవుతారు. పెయింట్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది డార్క్ టైప్ ఆఫ్ స్మెల్ అయితే వస్తుంది. ప్రతి దాంట్లో 15 ml పెయింట్ అయితే మీకు ఉంటుంది. టోటల్ 150 ml. ఇది ప్రైజెస్ చెప్తాయా. ఇది జనరల్గా ప్రైజెస్ ఏంటి అంటే మనకి ఆన్లైన్లో 200 to 250 మధ్యలో ప్రైస్ అటు ఇటు తిరుగుతూ అయితే ఉంటుంది. జనరల్గా ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం టైమ్స్లో డెలివరీ ఛార్జ్ అనేది ఉండదు. సో మీరు ఇది అయితే ఆన్లైన్లో తీసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. అంతేగా ఇది నాకు ప్రైస్ 250 రూపీస్ అయితే పడింది. వాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే నాకు బిల్ అయితే ఇవ్వలేదు. అక్కడైతే నాకు అసలు నచ్చలేదు వాళ్ళు బిల్ ఇవ్వకుండా అయితే. సో మనకు ఇది బిల్ చేశారు, ఏంటో అది. ఇప్పుడు ఇవన్నీ MRP కింద మనకి ఇచ్చిన్నారు అనుకుంటే ఈ షీట్స్, ఇది నార్మల్ థిక్నెస్ ఉన్న షీట్ ఒక్కొక్కటి 10 రూపీస్ పడినట్టు, అలాగే ఈ థిక్నెస్ ఎక్కువ ఉన్న షీట్ 20 రూపీస్ పడినట్టు. సో దీన్ని బట్టి నేను అర్థం చేసుకోవచ్చు. మోస్ట్ వీటికి 150 రూపీస్ అయితే అయినాయి. ఇవే అమౌంట్ మనం పెట్టి ఆన్లైన్లో తీసుకుంటే మనకు చాలా షీట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఈ షీట్స్కి అంత ప్రైస్ అయితే ఉండదు. ఒకవేళ వీళ్ళు అంత ప్రైస్ వేసేదంటే రిమైనింగ్ వాటి అన్నిటికీ MRPలోనే మనకు వచ్చినట్టు. లేదు వీటికి తక్కువ ప్రైస్ వేస్తున్నారు అని చూసుకున్నట్టు అయితే ఇప్పుడు ఈ మెటీరియల్స్ నేను తీసుకున్నాను వీటిలో ఒక 2-3 ఇట్టికి MRP కంటే ఎక్కువ వేసినట్టు నాకు తెలిసి. MRP కంటే ఒక 2-3 ఎక్కువ వేసారు ఫ్రెండ్స్. ఇదైతే నాకు వాళ్ళు బిల్ ఇవ్వలేదు. ఓవరాల్గా మనకి ఇప్పుడు ప్రైజెస్ అయితే ఎక్కువ పడినాయి ఫ్రెండ్స్. గైస్ MRP గురించి చెప్తాను కదా. MRP అంటే ఏంటంటే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్. ఈ MRP అనేది మనకు GST అన్నీ యాడ్ అయ్యాక ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో అదే MRP లాగా డిసైడ్ చేస్తారు. ఏ ప్రోడక్ట్కి అయినా సరే MRPకి మించి ₹1 కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకూడదు. నేను అక్కడ ఇట్సీ బిట్సీ స్టోర్లో ఈ ప్రోడక్ట్ ఉంది కదా మనకు వాటర్ కలర్ బుక్, ఇది 265 అలా చూసా MRP. తర్వాత అది నేను వీడియోలో చూస్తే 270 ఉంది. అది అంటే అప్డేటెడ్ ప్రైస్ ఏమో 270 ఉంది. ఇక్కడ అది మీకు చూపిస్తా చూడండి స్క్రీన్ షాట్. 270 ఉంది.
బట్ వాళ్ళు నాకు ఛార్జ్ చేసింది 279 విత్ జిఎస్టీ. సో ఇది ఏదైతే ఉందో ఇది రాంగ్. నెక్స్ట్ ఎక్స్ట్రా ఎందుకు ఛార్జ్ చేశారంటే జిఎస్టీ అని చెప్పి ఛార్జ్ చేశారు, ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ. సో అవి యాడ్ అయ్యాకే మనకు వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకుంటే 265 270 ఆ ప్రైస్లోనే ఉంది, అప్పుడప్పుడు అంతకంటే తక్కువే ఉంటుంది. బట్ వీళ్ళైతే అంత ఎక్కువ వేయడం నాకైతే నచ్చలేదు. జస్ట్ ఒక చిన్న అమౌంట్ అని చెప్పి అనిపించవచ్చు. నేను చాలా మంది మిడిల్ క్లాస్ నుంచి ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి సో వాళ్ళని ఉద్దేశించే నేను వీడియోస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఒక్క ప్రొడక్ట్ మీద మనకి ఇంత జిఎస్టీ పడుతుంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటే తీసుకుంటామా, అలా ఎక్కువ ఐటమ్సే తీసుకుంటారు చాలా మంది. ఎందుకంటే మళ్ళీ రావడం టైం వేస్ట్ ఇదంతా ఎందుకు అని చెప్పి వెళ్ళినప్పుడు ఒకేసారి అన్ని తీసేసుకుంటారు. సో ఒక్కదాని మీదే మనకు అంత జిఎస్టీ అంత ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు అన్ని ప్రొడక్ట్స్ మీద ఎంత జిఎస్టీ అవుతుంది చెప్పండి. ఆ జిఎస్టీ ఈ అమౌంట్ అదంతా మనకు లాసే కదా. మనం ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకుంటే మనకు టైం సేవ్ అయితే. అలాగే ఇంకో విషయం మీరు ఇక్కడ బిల్లులో అబ్జర్వ్ చేస్తే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని ఉంది. అంటే అన్ని ట్యాక్సెస్ యాడ్ చేసుకునే 270. బట్ 279 వేయడం నిజంగా చాలా అంటే చాలా పెద్ద తప్ప. అది ఒక్కొక్కరు ఇప్పుడు ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో తక్కువకి వస్తుందని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకోవడం వల్ల వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది పడుతుంది. నెక్స్ట్ వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది. తర్వాత జిఎస్టీ ఇది అంతా వేసాక మనకు అమౌంట్ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం ఆన్లైన్లో తీసుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎటు చూసినా మనం అయితే లాసే. ఎక్స్ట్రా యాడ్ చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. సో అయితే వాళ్ళు అసలు బిల్ ఇవ్వలేదు. ఒక బిల్ ఇచ్చేది ఉంటే అంతే. వాళ్ళ దాంట్లో కూడా ఈ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ మ్యాక్సిమం ఉంటాయి నాకు తెలిసి, పక్కాగా ఎక్స్ట్రా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్లో మనకి ఎక్కడ ఆర్ట్ మెటీరియల్స్ దొరుకుతాయంటే నంది ఆర్ట్స్ అండ్ స్టేషనరీ అండ్ ఇంకొకటి ఏంటి హిమాలయ దాంట్లో కూడా మనం వెళ్ళి తీసుకోవచ్చు. సో ఆ రెండింటికి అవి రెండు కూడా వెళ్ళి అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు జిఎస్టీ యాడ్ చేస్తున్నారా లేదా అనేది నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ 1-2 monthsలో. అది మిస్ అవుతుందంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఆర్టిస్ట్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి. ఫ్రెండ్స్ ఇది వీడియో ఉన్నట్టుగా జెన్యున్గా చెప్దామని చెప్పి వీడియో చేశాను తప్ప ఏదో బ్యాడ్గా పోర్ట్రే చేయడం కాదు. అండ్ ఫ్రెండ్స్ అసలు మీరు ఇందులో ఆర్ట్ మెటీరియల్స్ తీసుకుంటారు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? ఆఫ్లైన్లో అయితే ఎక్కడ, ఆన్లైన్లో అయితే ఎక్కడ అని చెప్పి కింద కామెంట్ చేయండి. సో దట్ వేరే ఆర్టిస్టులు కూడా తెలుసుకుంటారు ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటికి సంబంధించిన రివ్యూస్ అయితే నెక్స్ట్ షార్ట్స్లో అయితే వస్తుంది. సో అది మీరు మిస్ అవ్వద్దు అంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నా. అనిపిస్తే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, టేక్ కేర్.